సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, శ్రీ సాయి ప్రబోధాలకి ప్రత్యేక స్థలం కానీ ప్రత్యేక సమయం కానీ అవసరం లేదు. సందర్భావన అవసరం బట్టి వారి ప్రబోధాలు నిరంతరము జరుగుతూ ఉంటాయి. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షమున ఇతరుల ముందు నిందిస్తూ ఉండాడు. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసినటువంటి తప్పుల్నే ఎంచుకుతున్నాడు. మిక్కిలి హీనమైన అతని దూషణను విన్నవారు విసిగిపోయారు. అనవసరంగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలైనవి కలుగుతాయి. యోగులు నిందలను ఇంకొక విధంగా భావించెదరు. మలినమును పోగొట్టుకొనుటకు అనేక మార్గాలు గలవు. సబ్బుతో మాలిన్యము కడుక్కోవచ్చు. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వారు తమ నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా